శాంతిదూత మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సైమన్ మెమోరియల్ ప్రేయర్ హాల్లో జరుగుతున్న వేసవి బైబిల్ పాఠశాల తరగతులు 3వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా టీచర్స్ ప్రతినిధి మాట్లాడారు. మేము సైమన్ మెమోరియల్ ప్రేయర్ హాల్ నుంచి మాట్లాడుతూ ఉన్నాము. మేము 3 డేస్ నుంచి సిబిసి కండక్ట్ చేసుకుంటున్నామండి ఈ సమ్మర్ వెకేషన్ బైబిల్ స్కూల్. సో మేము ఈ 3 డేస్ నుంచి చాలా స్టోరీస్, సాంగ్స్ పిల్లలకు నేర్పిస్తూనే ఉన్నాము. సో థర్డ్ డే వచ్చేసి ఈరోజు టాపిక్ వచ్చేసి దేవుడు తప్పిస్తాడు అనే టాపిక్ మీద మేము పిల్లలకి కొన్ని స్టోరీస్ చెప్పామండి. తప్పిపోయిన కుమారుడు ఒక ఎగ్జాంపుల్ అనమాట. అంటే తప్పిపోయిన కుమారుడు ఏంటంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉంటే ఒక కొడుకు ఇంట్లోంచి పారిపోయి వెళ్ళిపోతాడు అనమాట. సో తను చాలా జల్సాగా ఎంజాయ్ చేస్తాడు. బట్ తండ్రి ఏంటంటే తను తిరిగి వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేస్తాడనమాట. యాక్సెప్ట్ చేసి తన్ని ముందు కంటే ఇంకా ఎక్కువ ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. సో అదే ఒకటి. ఇంకొకటి తప్పిపోయిన గొర్రెపిల్ల అనే కొన్ని చిన్న స్టోరీస్ పిల్లలకి అర్థమయ్యేలాగా మేము ఎగ్జాంపుల్స్గా చెప్పి, దేవుడు మనల్ని కూడా మనం చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు మనల్ని కూడా క్షమిస్తాడు. సో ఆ యాక్సెప్టెన్స్ అనేది మనం కూడా ఇతరుల పట్ల ఉండాలి అని కొన్ని చిన్న ఎగ్జాంపుల్స్ లాగా చెప్పాము. సో ఇది ఈరోజు జరిగింది. అలాగే తప్పిపోయిన కుమారుడు రిలేటెడ్గా ఒక సాంగ్ నేర్పించాము. ఇంకా కొన్ని గేమ్స్ ఆడిపిస్తూ ఉన్నాము. పిల్లలకి చాలా రిఫ్రెష్మెంట్ అవుతుంది ఈ సిబిసి క్లాసెస్లో. సో ఇది చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ ఇళ్ళ దగ్గర పిల్లలు ఉంటే వాళ్ళని కూడా పంపించవచ్చండి. ఇది మంగళగిరి పార్క్ రోడ్ 9th లైన్లో ఉన్నటువంటి సైమన్ మెమోరియల్ ప్రేయర్ హాల్లో జరుగుతూ ఉంది.